పూర్వకాలంలో మన యొక్క తాత తండ్రులు శారీరకంగా కష్టపడ్డారు, మానసికంగా సుఖపడ్డారు. బట్ నేటి కాలంలో మనం దాని పూర్తి రివర్స్లో ఉన్నాం. మనమంతా కూడా మానసికంగా కష్టపడుతున్నాము, శారీరకంగా సుఖపడుతున్నాం. ఎవరికి కూడా చెమటెక్కే పనులు లేవు. సో ఈ విధంగా కూడా శరీరం యొక్క అసమతుల్యత అనేది ఏర్పడి, సో దాని లోపల వచ్చేటువంటి పరిస్థితుల వల్ల ఈ డయాబెటీస్ ఇది ఒకటే కాదంటే అనేక రకాలైనటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిటికీ ప్రధానమైన బీజం అయితే శారీరక శ్రమ తగ్గడం, మానసిక శ్రమ పెరగడం. దీన్ని బ్యాలెన్స్ చేయండి. అలానే ఆహార పదార్థాలు ముఖ్యంగా చాలా మంది ఈ రోజు అంతా కూడా ఈ పాలిసిడ్ రైస్ అనేది, అలానే రిఫైన్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా మనం తింటున్నాం. ప్రధానంగా మనకి న్యాచురోపతిలో 5 వైట్ పాయిజన్స్ అంటారండి. ఏదైతే వైట్ రైస్ ఒకటి, ప్యాకెట్ మిల్క్ ఒకటి, అలానే మైదా ఒకటి, సాల్ట్ ఒకటి, మనం రెగ్యులర్గా వాడేటువంటి షుగర్ ఏదైతే పంచదార వాడుతున్నామో వీటిని ప్రధానంగా 5 వైట్ పాయిజన్స్ అంటారు. వీటిని ఎంత తగ్గించుకుంటే, పూర్తిగా మానిస్తే మరీ మంచిది.